దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు ఒక ఉపమానం మీతో పంచుకోవాలి. లూకా సువార్త 16వ అధ్యాయం తీయండి. ఈ ఉపమానంలో చాలా గొప్ప భావం ఉన్నది. ధ్యానపూర్వకంగా ఈ ఉపమానాన్ని మీరు చదవాలి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, ఆయన ఎవరు? యేసు ప్రభు తన శిష్యులతో ఇట్లా అంటున్నాడు. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్ అన్నమాట. ఈజ్ అ మేనేజర్ ఆఫ్ ది ఫర్మ్ విచ్ దిస్ రిచ్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్. ఈ ధనవంతునికి ఉన్న ఆ యొక్క కార్యములన్నిటి మీద గృహ నిర్వాహకత్వము చేస్తున్న ఒకడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడి చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. అంటే ఈ గృహ నిర్వాహకుడు ఈ ధనవంతుని దగ్గర ఉన్నాడు. కానీ ధనవంతునికి ఒక చెడ్డ రిపోర్ట్ వచ్చింది ఇతని మీద, ఈ మేనేజర్ మీద. ఏమని మరి ఇతని మీద వార్త వినబడ్డదంటే, వీడు ధనవంతుని యొక్క ఆస్తి అంతా పాడు చేస్తున్నాడు, వాడు అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ గృహ నిర్వాహకుడు ఇలాగ చేస్తున్నాడనే మాట అతనికి వినిపించింది. అందుకే అతన్ని పిలిపించి 2వ వచనం, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకుల లెక్క అప్పగించు. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని వానితో చెప్పాను అంటున్నాడు అనమాట. ఇక చాలు, ఇక నువ్వు చేసిన పనులన్నీ చాలు, ఇక నువ్వు ఈ ఉద్యోగం నుండి విరమించుకో, ఎందుకంటే నీ గురించి నేను ఇలా వింటున్నాను కనుక ఈనాటి వరకు ఉన్న లెక్క నీవు నాకు అప్పగించి ఉద్యోగం నుండి తొలగిపో అని ఈ ధనవంతుడైన యజమానుడు ఆ గృహ నిర్వాహకునితో అంటున్నాడు. ఆ గృహ నిర్వాహకుడు వీడు అన్యాయస్తుడు అనమాట. వీని గురించి ఇక్కడ మీరు వాక్యంలో చూసినప్పుడు అన్యాయస్తుడైన 8వ వచనం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు అంటే ఈ గృహ నిర్వాహకుడు నీతిమంతుడు కాడు, వానిలో అన్యాయం ఉన్నది. వీడు అన్యాయస్తుడు అన్నమాట. వానిది కాని సొమ్మును వీడు వాడుకుంటున్నాడు, ఆస్తి నష్టం చేస్తున్నాడు. అంటే వీనిలో నమ్మకత్వము లేదు, వీడు అన్యాయస్తుడే. ఈ గృహ నిర్వాహకుడు చాలా తెలివిగలవాడు అనమాట, యుక్తిపరుడు. ఆ యజమాని సొమ్ము నష్టం చేసినాడు, పైగా మరి ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏం బాధ అంటే, అయ్యో ఇప్పుడు ఉద్యోగం నుండి తొలగిస్తే నా గతి ఏమవుతుంది? 3వ వచనం, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును? అబ్బో, ఇంకా నన్ను డిస్మిస్ చేసేస్తాడు. ఈ ఉద్యోగం నుండి తొలగిస్తే ఇక నా భార్య బిడ్డలు నేను ఎలాగూ మరి నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా గతి ఏమిటి అని ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఇలాగ అనుకుంటున్నాడు, అయ్యో ఈ పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. త్రవ్వలేను అంటే మరి ఏ కష్టమైన పని చేయడానికి చేత కాదు. వాడు ఇంతవరకు చాలా సునాయాసంగా డబ్బు దిగమింగినాడు. 4వ వచనం, నన్ను ఈ గృహ నిర్వాహకుతో పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని. అంటే వాడు చాలా యుక్తిపరుడు అనమాట. ఆలోచిస్తున్నాడు ఏంటంటే, ఒకవేళ ఈ పని నుండి తొలగించినప్పుడు మరి ఎవరైనా నన్ను వారి గృహంలోకి చేర్చుకొని నాకు సహాయం చేసే వారిని
నేను ఇప్పుడు సంపాదించుకోవాలని ఒక గొప్ప తలంపు అతని కలిగింది. అంటే ఇప్పుడు చాలామంది స్నేహితులు ఉంటే మనకి ఏదైనా అవసరం ఉంటే వెంటనే పోయి ఆ స్నేహితుని అడగానే ఆ స్నేహితుడు కొద్దిగా సహాయము చేస్తాడు. ఇప్పుడు ఇట్టి ఆలోచన మీద ఇతని మరి తలంపులు తిరిగినవి. చూడండి 5వ వచనం, తన యజమానుని రుణస్థులలో. చూడండి, చాలామంది ఈ యజమానికి రుణస్థులు ఉన్నారు. అంటే వారు యజమానికి డబ్బులు అచ్చి ఉన్నారు, కొన్ని వస్తువులు అచ్చి ఉన్నారు. అట్టి వారిని ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు, ఒక ఆలోచన కలిగింది. యజమానికి ఎవరైతే మరి అచ్చి ఉన్నారో వారిని ఒక్కరినొక్కరిని పిలుస్తున్నాడు అనమాట. అంటే ఎందుకు పిలుస్తున్నాడు మీరు చూడండి, 5వ వచనం, తన యజమాని రుణస్థుల్లో ఒక్కొక్కరిని పిలిచి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, 100 మణుగుల నూనె ఇచ్చేది ఉందంట. వాడు ఆ రుణస్థుడు యజమానికి ఇవ్వాలి ఆ సొమ్ము. ఆ నూనె ఎవరి సొమ్ము అది? ఈ గృహ నిర్వాహకుని సొమ్మ కాదు. ఎవరి సొమ్ము అది? యజమాని సొమ్ము. వీడు మధ్యలో ఉండి అడుగుతున్నాడు, ఎందుకంటే యజమాని తరపున అడుగుతున్నాడు, కానీ వానిలో యథార్థత లేదు. యజమానుడు వాని నమ్మినాడు, కానీ వీడు నమ్మక ద్రోహం చేస్తున్నాడు. నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 100 కాదు 70 మణుగులని రాసికొమ్మని చెప్పాను. అబ్బో, అంటే మోసం కదా, ఎంత ద్రోహం చేస్తున్నాడు. ఎవరికి ద్రోహం చేస్తున్నాడు? యజమానికి ద్రోహం చేస్తున్నాడు. అప్పుడు ఆ ఇచ్చేవానికి వీని మీద ఏం కలుగుతుంది? ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ. చూడండి, ఇలాగూ అక్రమంగా మనుషుల దయ సంపాదించడానికి, వారితో చెలిమిగా ఉండాలని. ఒకవేళ ఈ ఉద్యోగం పోయినా కానీ నాకు స్నేహితులు అనేకంగా ఉండాలి, వారి సహాయం నేను పొందాలి, నేను ఎలాగన్నా భవిష్యత్తులో బాగుపడాలి, ఉద్యోగం ఊడిపోయినా కానీ అని భవిష్యత్తు గురించి ఉన్న తెలివితేటలు అన్నమాట. అంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ ఉపమానం యేసుప్రభు ఎందుకు చెప్పినాడు అని అన్నప్పుడు, మరి విశ్వాసులు కూడా ఈ ఒక అన్యాయస్తుడైన ఈ మరి గృహ నిర్వాహకుడు ఇంతగా తన భవిష్యత్ గురించి, అంటే ఈ లోకపు యొక్క జీవనోపాధి ఎలాగూ బ్రతకాలి, నేను ఈ ఉద్యోగం పోతే నా భవిష్యత్ ఏంటని మరి ఆలోచిస్తే, విశ్వాసులమైన మనము మన భవిష్యత్తు ఈ లోకరీతిగా కాదు, మనకు నిత్య జీవము భవిష్యత్తుగా ఇచ్చినాడు కదా యేసుప్రభు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే ఆ భవిష్యత్తు కొరకు నువ్వు ఎంతగా ఆలోచన చేయాలి. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, విశ్వాస జీవితం కొనసాగించాలి, తర్వాత నీకు దాచి ఉంచబడిన మరి నీతి కిరీటం నువ్వు పొందుకోవాలి, పరలోక రాజ్యము నీవు సంపాదించుకోవాలి. అంటే ఆ భవిష్యత్తు గురించి నువ్వు ఎంతగా చింతించాలి అని విశ్వాసులు మరి ఎలాగో నమ్మకంగా అన్నీ మనకు అప్పగించిన దేవునికి ఎలాగో మనం నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతివానిని ఒకరోజు న్యాయపీఠం ఎదుట నిలబెడతాడు, లెక్క మనము అప్పగించాలి. చూడండి, ఇక్కడ లెక్క అడుగుతున్నాడు కదా. తర్వాత చూడండి 7వ వచనం, తర్వాత వాడు నీవు ఎంత ఇచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పా. అంటే 20 తూముల గోధుమలు ఎవరికి నష్టమైంది? యజమానికి నష్టం. 8వ వచనంలో చూస్తున్నాం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు ఎలా నడుచుకున్నాడు? యుక్తిగా నడుచుకున్నాడు. ఎందుకు వానికి యుక్తి అన్నప్పుడు, ఉద్యోగం నుండి యజమానుడు వాడిని తొలగిస్తే వాని బ్రతుకు తెరువు ఎలాగూ, భవిష్యత్తు ఎలాగూ, త్రవ్వలేను, మరి భిక్షమడడానికి సిగ్గు పడుతున్నాడు, ఎలాగ నేను బ్రతకాలి? అయితే వారికి ఉన్న ఆ యొక్క అధికారంలో వాడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, యజమానిని మోసం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ వాక్యంలో మీరు చూసినప్పుడు 8వ వచనం, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు, ఈ లోక సంబంధులు, ఇక్కడ ఫుట్ నోట్లో వెలుగు సంబంధులు, ఈ లోక సంబంధులు, మూల భాషలో వెలుగు కుమారులు, ఈ యుగపు కుమారులు, లోకరీతిగా నడుచుకునేవారు. వెలుగు సంబంధులు ఎవరు? వారు దేవుని బిడ్డలు. మనకు వెలుగై ఉన్నవాడు ఎవరు? యేసు ప్రభు. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. మనం ఎవరి సంబంధులము? వెలుగు సంబంధులం. మనం అపవాది సంబంధులము కావు, మనం ఈ లోక సంబంధులము కావు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఈ లోకరీతిగా అనేక యుక్తి మార్గాలు ఉన్నాయి. తొందరగా ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి కదా, ఎన్నెన్ని ప్రయాసాలు పడుతూ ఉంటారు, ధనం మీదనే ధ్యాస. కానీ ఒకని ధనము విస్తరించడం వలన వాని జీవనమునకు అది మూలము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనము అభివృద్ధి చేసుకోవడం కాదు, నీ యొక్క ధ్యాస
నీ యొక్క భవిష్యత్ గురించి ఉండాలి. అంటే నిత్యరాజ్యంలోకి నీ ప్రవేశం, నిత్య నివాసము నీకు కావాలనే ఒక ఆశ వాంఛ నీకు ఈ జీవితంలో ఉండాలి. యేసు బిడ్డలకు పరలోక జ్ఞానం ఉంటుంది, ఈ లోక జ్ఞానం కూడా ఇస్తాడు. ఎందుకంటే అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి వారి హృదయంలో వారు చేర్చుకున్నారు కాబట్టి తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. లోకస్తులు అలాగ అంటారు దేవుని బిడ్డలను చూసి, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి పవిత్రంగా ఎలాగ నడుచుకోవాలనో తెలుసు, నిత్యరాజ్యంలోకి ఎలాగ ప్రవేశించాలనో తెలుసు, వాళ్ళ రక్షణను ఎలాగో భయంతో వణుకుతో మరి కాపాడుకోవాలనో వారికి తెలుసు, పాపానికి ఎలాగ దూరంగా ఉండాలనో వారికి తెలుసు. ఈ జ్ఞానం లోకస్తులకు లేదు. వారు అనుకుంటున్నారు ఈ జీవితమే అంతే, ఈ జీవితంలో ఎలాగ బ్రతకాలి, ఎలాగూ ధనము సంపాదించాలి, ఎలాగూ మందిని మోసము చేయాలి, ఎలాగూ లంచము తీసుకోవాలి, ఎలాగూ యుక్తిగా ప్రవర్తించాలి. ఎందుకంటే వారు వెలుగు సంబంధులు గారు, వారు ఈ రాజ్య సంబంధులు, ఈ యుగపు కుమారులై ఉన్నారని వాక్యంలో ఉంది. తర్వాత చూడండి 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మను చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఈ మాట కొద్దిగా ఇక్కడ అక్షరం తప్పున్నట్టు పండితులు చెప్తున్నారు. పాత ప్రతుల్లో అంటే ట్రాన్స్లేషన్లో కొద్దిగా మిస్టేక్ ఉందని మరి బైబిల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది యేసుప్రభు ఎలాగ కూడా ఎప్పుడు కూడా అన్యాయం చేసి సిరి సంపాదించుకోవాలని కానీ మరి ఈ లోకరీతిగా మనం నడుచుకోవాలని ఏనాడు ప్రభు చెప్పడు. ఇక్కడ ప్రభు చెప్పిన అర్థం ఏంటంటే మీ బైబిల్స్లో కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి యేసుప్రభు అంటున్నాడు. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నానా? క్వశ్చన్ మార్క్. am I asking you to go with the world to accumulate worldly riches అని అడుగుతున్నాడు అనమాట. ప్రశ్న పాత ప్రతుల్లో అలాగుంది. మరి ఈ మనము వాడే బైబిల్లో ఇలాగూ ప్రభు ఇలాగ చెప్పినట్టు అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి, ఆ సిరి మిమ్మను మరి నిత్య నివాసంలోకి చేర్చునని ఏనాడు చెప్పడు. ఎందుకంటే అన్యాయం సిరి వలన మనం స్నేహితులను సంపాదించుకున్నా వారు ఈ యొక్క జీవితంలో ప్రాణము వారి శరీరాలను వెడలిపోనప్పుడు వారి సిరి వారి వెంట రాదు, వారు నిత్య నివాసంలోకి నిన్ను తీసుకొని పోలేరు అని అర్థం అన్నమాట. ఒకసారి అర్థమైతే దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అంటే నీవు అన్యాయము నీవు ఎంతగా వైభవంగా ఈ లోకంలో బ్రతికినా ఈ స్నేహితులు కానీ ఈ సిరి కానీ నీ వెంబడి నిత్యరాజ్యానికి రాలేవు, నిత్యరాజ్యానికి ఇవేవి కూడా నిన్ను చేర్చలేవు అని అర్థం. హల్లెలూయా. అంటే కొందరు అనుకుంటారు ఈ మాట చదివి అన్యాయం చేత సిరి సంపాదించుకోవాలి, అన్యాయం చేసి మరి దేవుని సేవ చేయాలి, అలాగెప్పుడు కూడా కాదు. ఎప్పుడు యేసుప్రభు అలాంటి మాట మరి పలకడు, ఆయన పరిశుద్ధుడు. అలాగూ ఆ యజమానునికి అంటే దేవదేవునికి చెల్లవలసినవి కూడా వీరేం చేస్తున్నారు, తీసుకొని వారి సొంతగా అనుభవిస్తున్నారు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ మనము లెక్క అప్పచెప్పేది రోజు ఉన్నది. నీకు దేవుడిచ్చిన తలాంతులు కానీ సామర్థ్యం కానీ దేవుడిచ్చిన వనరులు కానీ నీ శరీరము ప్రాణము ఆత్మ నువ్వు ఎలాగో ఈ జీవితంలో నువ్వు జీవించినావు, వీటన్నిటికీ నువ్వు జవాబుదారీగా తప్పకుండా ఉంటావు. ఎందుకంటే ఈ యజమానుడు లెక్క అడిగినాడు కదా. 10వ వచనం, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండను. సరే, కొంచెం దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు చాలా నమ్మకంగా ఉంటే తప్పకుండా ఆ కొంచెాన్ని దేవుడు పెంచి నీకు సమృద్ధిని ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. బట్ యూ షుడ్ బి వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. దేవునికి స్తోత్రం. తర్వాత తలాంతులు గురించిన ఉపమానంలో ఉంది కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేక వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. హల్లెలూయా. గట్టి చెబుదాం. కొంచెం దేవుడిచ్చిన ఏదైనా ఇఫ్ యు ఆర్ వెరీ ఫెయిత్ఫుల్ టు గాడ్. మన యజమానుడు ఎవరు? యేసు ప్రభు. ఆయనకు యజమానుడు ఉన్నాడు, ఆయన లెక్క అడుగుతాడు. వీడు అన్యాయం చేసి యజమాన్ని ఉంచేయాలనుకున్నాడు కానీ వార్తలు వినబడ్డాయి, వాడిని పిలిచినాడు, లెక్క అప్పగించి వెళ్ళిపోమన్నాడు. ఇక్కడ నమ్మకత్వం గురించి మనకు ఈ ఉపమానం బోధిస్తుంది. 11వ వచనం, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయదు.
నాతో అందరు అంటారు, మీరు చందా పట్టకుండా సేవ ఎట్లా చేస్తున్నారు? 18 సంవత్సరాల నుండి మీరు చందా పట్టారు ఎట్లా? నేనన్నాను, నేను నడిపించే నా ప్రజలు నన్ను ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. వారికి తెలుసు నేను వ్యర్థంగా ఖర్చు పెట్టాను. వారు ఇచ్చిన వనరులన్నీ కూడా సేవలో వాడుతున్నాను. వాళ్ళు నమ్ముతున్నారు. చూడండి, సేవ పుష్కలంగా మరి సాగిపోతుంది కదా, మనం ఎవరిని అడగడం లేదు. అంటే దేవుడు తప్పకుండా మరి నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటే నీకు అధికమైన ఆశీర్వాదాలు తప్పకుండా ఇస్తాడు, సమృద్ధిగా దీవిస్తాడు. లూకా సువార్త 19లో ఉంది, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను 10 పట్టణాల మీద నేను అధికారిగా నియమిస్తాను. హల్లెలూయా, గట్టిగా చెప్దాము. హల్లెలూయా. అందుకే 13వ వచనం, ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. నో మ్యాన్ క్యాన్ సర్వ్ 2 మాస్టర్స్. ఏంటి 2 యజమానులు అంటే? ఇటు లోకం, అటు దేవుడు, ఇటు ధనం, అటు దేవుడు. కొందరు 2 కావాలి. దేవుడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకొని వాని వలన ఏమీ ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. నీకు దేవుడు కావాలి. నువ్వు దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులు భిక్షమెత్తుట ఏనాడు నేను చూడలేదు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఇక్కడ 13వ వచనంలో ఉంది, ఏ సేవకుడు 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఓన్లీ 1 మాస్టర్. ఒక యజమానుడు నీకు ఉండాలి. దేవుని నీకు యజమానుడుగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి. యజమానికి నమ్మకత్వంగా ఉండాలనే ఆ చింత కంటే ఇతనికి దేని మీద పోయింది మనసు? డబ్బు మీద పోయింది. చూడండి, అక్కడే అతని కీడు మొదలైంది. డబ్బు మీద పోయింది. డబ్బు సంపాదించాలి. యజమాని ఆస్తి నష్టం చేస్తున్నాడు. ఉన్న ఉద్యోగం, నెలసరి జీతం ఆగిపోయింది. ఇప్పుడు అతని భవిష్యత్తు అయోమయంగా ఉంది. ఇలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువును యజమానిగా ఉంచుకున్నాం. ఆ యజమానుడు నీకు కావలసిన వాడు, అన్ని పరిస్థితులకు సరిపోయిన వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటుంది. మరి ఇక్కడ 14వ వచనం చూడండి, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ఈ బోధ, ఈ ఉపమానం విని పరిసయ్యులు అంటున్నారు, ధనం లేకుంటే మనుషులు ఎలా బ్రతుకుతారు? అసలు ధనం ఎంత సంపాదించుకుంటే అంత గొప్పవారం అవుతాం ఈ లోకంలో, ఇతడేం మాట్లాడుతున్నాడు అని అంటున్నప్పుడు ప్రభువు వారితో అంటున్నాడు, మీరు మనుషుల ఎదుట బాగా కనబడుతున్నారు కదా, ధనం సంపాదించుకొని గొప్పవారుగా వైభవంగా కనబడుతున్నారు, కానీ దేవుడు మీ యొక్క పై రూపాన్ని చూడడు. దేవుడు మీ హృదయములను ఎరుగును. హల్లెలూయా. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టిలో బాగుండాలి, మనుషుల దృష్టిలో మాకు 2 ఇండ్లు ఉండాలి, మనుషుల దృష్టిలో మోటార్ బైక్ ఉండాలి, 4 వీలర్ ఉండాలి, మనుషుల దృష్టిలో మాకేమి కొరత ఉండకూడదు, మనుషుల దృష్టిలో మాకు గొప్పవారుగా కనబడాలి. కానీ ఇవేవి ప్రభువు చూడడం లేదు. దేవుడు నీ హృదయాన్ని ఎరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అది అసహ్యం అంట. దేవుని స్తోత్రం. మనము జవాబుదారులము. దేవుడు మనకిచ్చిన ప్రతి కార్యానికి కూడా జవాబుదారులమని ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యథార్థంగా ప్రవర్తించాలని నేర్చుకుంటున్నాం. చూడండి, ఈ గృహ నిర్వాహకునికి యథార్థమైన స్వభావము లేదు. యజమాన్ని మోసగిస్తున్నాడు. వాక్యంలో చూసినప్పుడు మనం యథార్థంగా లేకుంటే మన పిల్లలకు ఆశీర్వాదాలు ఉండవు. సామెతలు 20 చూడండి, 6వ వచనం, దయచూపు వాన్ని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడు. గృహ నిర్వాహకుడు దయ చూపించిన కదా, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తిస్తే నీ సంతతి వారు దీవింపబడతారు. నువ్వేం పెద్ద బాధపడిన అవసరం. నీ పిల్లలకి ఏం ఉద్యోగము, ఏం వివాహాలు, వారి భవిష్యత్తులు, వారికి ఇండ్లు కట్టాలి అవసరమే లేదు. నువ్వు యథార్థంగా ఈ లోకంలో ప్రవర్తిస్తే, నమ్మకముగా నీవు దేవుని పట్ల
నీ యొక్క పనులు ఈ లోకంలో నిర్వహిస్తే, నీకు ఇచ్చిన వనరులను, సామర్థ్యాన్ని, ఇచ్చిన డబ్బును, ధనాన్ని, ఇవన్నీ కూడా నువ్వు చక్కగా దేవునికి ఇష్టానుసారంగా, చిత్తానుసారంగా నీవు వాటిని వాడుకొని దేవుని మహిమపరిస్తే తప్పకుండా నీ తదనంతరము నీ పిల్లలు ధన్యులవుతారని వాక్యంలో ఉంది. రోమీలకు రాసిన పత్రిక 14:12 చూడండి. రోమన్స్ 14:12. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగించవాలి. యు టు గివ్ ఎన్ అకౌంట్. ప్రతిదానికి లెక్క ఒప్పగించాలి. నువ్వు నడిచే నడక, నువ్వు చేసే క్రియలు, నువ్వు తలంచే తలంపు, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాటకు న్యాయ తీర్పు ముందు, న్యాయస్థానం ముందు నిలబడే రోజు ఉందని మత్తయి సువార్త 12:36 ఉంది. వ్యర్థమైన మాటకు కూడా నీవు జవాబుదారీగా ఉంటావు. ఎక్కువగా ఇచ్చిన వానికి ఎక్కువగా లెక్క అప్పగించాలని లూకా 12:48 చూడండి. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. దేవునికి ఎక్కువగా మరి తలాంతులు కానీ, సామగ్రి కానీ, వనరులు కానీ ఇస్తే ఎక్కువగా నీవు జవాబుదారీగా ఉంటావు. ఉపమానంలో మనం మరి నేర్చుకున్న కార్యాలు, గృహ నిర్వాహకుడు యథార్థవంతుడు కాడు, వాడు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు. యజమాని వనరులను నష్టం చేసినాడు, ఆస్తి నష్టం చేసినాడు, సొంత కుయుక్తి మార్గాల్లో వెళ్తున్నాడు. భవిష్యత్తు గురించి ఉన్న భయం ఉన్నది. కానీ నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉంటావో, నీకు భవిష్యత్తు గురించిన బాధలు, భయం ఏమీ లేదు. నీవు అధికమైన ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి ఈ లోకంలో పొందుకుంటావు. మరి నిత్య జీవానికి వారసురాలుగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క ఉపమానం ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడినావు తండ్రి. నీ దగ్గర ఏ మోసము, టక్కరితనం, వంకరతనం, వక్రత ఇదేది కూడా పనికిరాదు. ఎందుకంటే నీవు అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలవాడు. ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్నావు, ప్రతి వారి కార్యము నీవు గమనిస్తున్నావు. ఈ లోకరీతిగా ఉండేవారు ఎంత యుక్తిగా ప్రవర్తిస్తే దేవుని సంబంధాలు ఎంత తెలివిగా, ఎంత జ్ఞానయుక్తంగా ఈ లోకంలో మెలగాలి అనే మాట నీ నోటి నుండి రావడం మేము చూస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నాయనా, ఎవరును దేవునికి నీ సిరికి నీ దాసులు కాలేరని పరిశుద్ధ గ్రంథం మాకు బోధిస్తుంది. కృపగల దేవా, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. విశ్వాసమును కర్తమైన నీ వైపు చూచి మేము ఈ పందరంగంలో ఓపికతో పరిగెత్తుటకు మాకు సహాయం దయచేయమని, వ్యర్థమైన వాటన్నింటిని కూడా వదిలిపెట్టడానికి ఉన్న శక్తి మీరు దయచేయండి. ఆత్మ నియమం ద్వారా మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలో
యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా